UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాగానే నటుడిగా బ్రహ్మాండం పేరు తెచ్చుకున్నాడు. చాలా ఎన్ని సినిమాలు చేస్తాడు, అద్భుతమైన. ఇప్పుడు అంటే కెరీర్ మొదలు పెట్టిన కాడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హీరోగా చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ గ్యాప్ అనేది లేదు. అవునండి, అన్ని హిట్స్ తో మళ్ళీ అన్ని హిట్స్ తోటి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కంటే కూడా బాగా చేస్తున్నాడు అనేంత పేరు తెచ్చుకుంటున్నాడు కొన్ని కొన్ని క్యారెక్టర్లు మాత్రం. అవునండి, మరి నేలకొండ భగవంత్ కేసరి ఎంత బాగా చేశాడు. టిపికల్ క్యారెక్టర్. అదే అంటే అతని వయసుకి సరిపోయిన క్యారెక్టర్. నార్మల్ గా ఒప్పుకోరు కదా అవును హీరోలు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితేనండి. నాకు అతనిలో బాగా నచ్చింది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్. ఒక పవిత్రమైన బాధ్యత. అవును సార్. ఆయన్ని పైగా వాళ్ళ అమ్మగారంటే అందులో సఫర్ అయ్యి చనిపోయి ఉన్నారు. అవును. ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భార్యకి పడ్డ ఇబ్బంది నేను ఉన్నాను కాబట్టి చూసుకోగలిగాను. మరి ఆర్థికంగా సంబంధం లేని వాళ్ళు పేదవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలంటే మనం హాస్పిటల్ పెట్టాలి అని చెప్పి ఆ రోజున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైట్ ఇప్పించడం కానీ చేయించడం కానీ. తర్వాత ఆయన ఎన్ఆర్ఎఫ్ ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈయన ఈ ప్రపోజల్ చెప్పగానే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే ముందుకు వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చేసి బోర్డు అంత అమౌంట్స్ ఇచ్చారు. బసవతారకం వాళ్ళ బసవతారకం హాస్పిటల్ అంటే ఎంత అద్భుతమైన హాస్పిటల్ అండి. అవునండి, బ్రహ్మాండమైన సర్వీస్. ఈయన చైర్మన్ గా ఉండటంలో దానికి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందంటే చాలా సందర్భాల్లో మేము తానా సభలకు ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడల్లా ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ కంట్రీలో ఈయన రాగానే వచ్చారని కానీ అందరూ వస్తారు. సార్ నైట్ మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తాం సార్, ఏదైనా ఒక గెట్ టుగెదర్ పెట్టుకుందామండి అంటే అలాగే పెట్టుకోండి అంటాడు. అసలు అక్కడికి వెళ్ళి ఆ గెట్ టుగెదర్లో గురించి ఎంతసేపు తన గురించి డబ్బా వాయించుకోవడం కాకుండా నాన్నగారు ఒక పవిత్రమైన కార్యక్రమం మొదలుపెట్టారండి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని. చాలామంది వాళ్ళ క్యాన్సర్ వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది, పిల్లలు కూడా వస్తుంది. దూరకు బాగా సీనియర్స్కి వచ్చేది అలా కాదు. అందుకని ప్రతి పేదవాడు కూడా అవకాశం ఉండేటట్టుగా వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి నాన్నగారు ఆ ఆలోచన నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నానండి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఎప్పుడైతే ఈయన దాని గురించి చెప్పారో స్పాంటేనియస్గా వచ్చేసేసి అక్కడ వచ్చేసి ఇదిగోండి మేము $1,000 ఇస్తున్నాం, ఇదిగో $1 million ఇస్తున్నాం, లేకపోతే $500,000 ఇస్తున్నాం అని చెప్పి అట్లా ఇచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చారు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎంత డెవలప్ చేశారు ఆయన. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు తప్ప డబ్బులు ఇస్తే కానీ ట్రీట్మెంట్ చేయమనే మాట అసలు అక్కడ లేదండి. లేదు, ఎవరు ఫోన్ చేసి చెప్పినా. తర్వాత జనరల్గా చైర్మన్ అన్నాళ్ళు ఎవరు ఏం చేస్తారంటే ఇప్పుడు అదర్వైజ్ ఈయన చాలా బిజీ కదా, యాక్టర్గా బిజీ, పొలిటికల్గా బిజీ, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడానండి ఒక్క రోజు ఖాళీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళకుండా ఉంటాడు. ఆఫీస్కి వెళ్తాడు, చూసుకుంటారు, ఏమేమి జరుగుతాయి అన్ని చూడటం చేయటం అన్నీ. తర్వాత పిల్లల వార్డులో దగ్గరికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఆడుకుంటాడండి. అలా ప్రజెంటేషన్స్ భలే ప్రజెంటేషన్స్ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు ఆ పిల్లలతోటి. తగ్గిపోదరా శుభ్రంగా ఉన్న బ్రహ్మాండంగా ఉంటాను అని అట్లా ఎంకరేజ్మెంట్ చేసేవాడు. అలాగే ఒక ఇన్సిడెంట్గా చెప్తానండి. మాది ఏలూరు దగ్గర చాటపురం మా విలేజ్. అక్కడ జాస్తి బాబ్జీ గారని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ బ్రదర్స్ డాక్టర్కి క్యాన్సర్ వచ్చింది. చదువుకునే అమ్మాయి, కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. వెంటనే నాకు ఫోన్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బసవతారకంలో జాయిన్ చేస్తాం, మాట్లాడదామని చెప్పి బాలకృష్ణ గారితో మాట్లాడితే వెంటనే జాయిన్ చేయమన్నారు. చేసిన తర్వాత అమ్మాయి ఆయన దగ్గర వచ్చి హాస్పిటల్కి వచ్చి అమ్మాయిని చూసి, ఏంటమ్మా ఈ వయసులో నీకు ఇదేంటి, ఏముండదు, శుభ్రంగా తగ్గిపోద్ది, మళ్ళీ వెళ్ళి హ్యాపీగా కాలేజీలో చదువుకో అని చెప్పి అట్లా ఎంకరేజ్ చేశాడు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బాగా సీరియస్ అయింది. డాక్టర్స్ కూడా మీరు ఏర్పాట్లు చేసుకొని తీసుకెళ్ళిపోవడానికి అని కూడా చెప్పారు. నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తొందరపడకండి, 2 రోజులు చూద్దాం, ఆగండి, ఒకసారి బాలకృష్ణ గారు కూడా చూస్తారు, డెఫినెట్గా వస్తారు అంటే ఆయనతో చెప్పిన తర్వాత వెళ్ళి, ఏంటమ్మా ఏంటి నీకు ఏదైనా డేంజరా, ఏమీ లేదు, శుభ్రంగా తగ్గిపోద్ది నీకు, నేను చెప్తున్నా కదా అని ఇంత చేసి ఎంకరేజ్ చేశాండి. ఆల్మోస్ట్ డెత్ బెడ్కి వెళ్ళిన అమ్మాయి వాళ్ళు శుభ్రంగా చదువుకుంటుంది, శుభ్రంగా చాలా
ఎక్స్ట్రాడినరీ అనమాట. భలే ఇన్సిడెంట్ సార్, నిజంగా భలే ఇన్సిడెంట్. కరేజ్. అసలు ఆ పిల్లలకి ఆ కరేజ్ ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లాభం లేదని మీరు తీసుకెళ్ళిపోండి అన్న పేషెంట్కి అవునండి, నీకేం అక్కర్లేదు, శుభ్రంగా ఉండేది, తగ్గిపోతుంది, నీకేదో నేను చెప్తాను కదా అని చెప్పిన వాళ్ళకి నీకు ఎంత తేడా ఉంటుంది. చాలా. అతను చేసే ఇవాళ ఆర్టిస్ట్గా కానివ్వండి, ప్రొడ్యూసర్గా కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్గా కానీ ఇవన్నీ ఉన్నా కూడా నాకు అన్నిటికంటే కూడా చైర్మన్ ఆఫ్ బసవతారక హాస్పిటల్ అనేది నాకు చాలా ఇష్టం. అతను చేసేది అదే మీరు కళ్ళారా చూసారు కదా చూసాను. ఇన్సిడెంట్, ఎన్ని ఇన్సిడెంట్స్ నేను చూసి. అదే అండి, అదే ఆయన అంటే బేసిక్ గా దైవభక్తుడు, బాగా చాలా గొప్ప దైవభక్తుడు కాబట్టి ఆయన మాట కూడా ఫలించి ఉంటుంది అక్కడ పాజిటివ్. చాలా అండి. అసలు ఆ పిల్లలతో కూడా వాళ్ళకి అంత ఏదో ప్రజెంటేషన్ తీసుకెళ్ళటం, వాళ్ళతో కూర్చోవటం, అట్లా పేషెంట్స్ తోటి మూవ్ అవుతారు అనమాట. జనరల్ గా చైర్మన్ అంటే అవన్నీ వెళ్ళక్కర్లా, ఆఫీస్తో కూర్చొని బోర్డు మీటింగ్ ఉంటుంది. బోర్డు మీటింగ్ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ 4 రోజుల దాకా బోర్డు మీటింగ్ ఉంటుంది. బట్ ఈయన అలా కాదు, ఖాళీ ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చోవటం, చేయటం, అందరితో కలిసిమెలిసి. ఇప్పుడు అమరావతిలో కూడా కట్టాలని ఆలోచన ఉన్నారండి. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేశారు, ఆయన కూడా సైట్ ఇస్తున్నారు. మంచి హాస్పిటల్ అక్కడ కట్టాలని అవసరం కూడా. ఇప్పుడు అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు అనేక సందర్భాల్లో నా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి ఇక్కడ పంపిస్తే ఇమ్మీడియట్గా అసలు డబ్బులు గిబ్బులు అనే మాట లేకుండా వాళ్ళు ఇవ్వటం, వెళ్ళి చేయటం, ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చేయండి, మీరు ఏమో కన్సెషన్లు అడగొద్దు అండి అని చెప్పేవాడిని. ఇవ్వలేని వాళ్ళకే ఫ్రీగా చేసేవాడు. ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి పంపించారని చెప్పడానికి. మన వసంత నాగేశ్వరరావు గారు అని ఎవరికి హోమ్ మినిస్టర్ అవన్నీ చేశారు. ఇప్పుడు వసంత ప్రసాద్ వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన. వాళ్ళ అల్లుడు ఉన్నాడు అక్కడ, దాంట్లో హాస్పిటల్లో డాక్టర్. ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ గారు పంపిస్తారండి, మీకు ఎందుకు అంకుల్, మీరు ఊరికే ఒక ఇది చేసి ఫోన్ చేసి చెప్పేయండి, పంపించేయండి, నేను చూసుకుంటాను. అలా ఎంతమందికి ఎంత ఫ్రీగా చేశాడని చెప్పడానికి లేదు. గ్రేట్ కదండి. తర్వాత నేను మెడికల్ క్యాంప్స్ పెట్టేవాడిని ఎంపీగా ఉన్నప్పుడు. పెట్టినప్పుడల్లా కూడా ఈ క్యాన్సర్ అనేది అప్పటికి బాగా ఎక్కువ పెరిగింది, ముఖ్యంగా ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గబుక్కున వెళ్ళి భర్తతోడు, అత్తగారితోనూ, అమ్మతో, కన్నతల్లి ఉంటే చెప్పుకోగలరేమో కానీ అత్తగారి దగ్గర చెప్పడానికి కూడా బాధపడతారు, హస్బెండ్ దగ్గర చెప్పడానికి కూడా సంశయిస్తారు. అలాంటి వాళ్ళ కోసమని వీళ్ళ దగ్గర వ్యాన్ ఉంది, ఒక అద్భుతమైన వ్యాన్. ఎంట్రాబరారు ఉండగానే మొదలు పెట్టించినట్టున్నారు. తర్వాత ఈయన దాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. అది అడిగినప్పుడల్లా ఇచ్చేవారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ నా మెడికల్ క్యాంప్స్ దగ్గర పెట్టి ఫ్రీ అన్నమాట టెస్టింగ్. ఎవరైనా సరే అనుమానంగా ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి, టెస్ట్ చేయించుకోండి. టెస్ట్లో మీకు గనక పాజిటివ్ వచ్చింది అనుకుంటే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి అని మనం చూద్దాం. నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఏం గొడవ లేదు, తగ్గిపోద్ది అని అలా చేసి ఎన్నో చేసాం. చేసి తర్వాతకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిసారి వీళ్ళ మీదే ఆధారపడటం కాదు, మనం కూడా ఒక వ్యాన్, అలాంటిది అద్భుతమైన వ్యాన్ తయారు చేయించాలని చెప్పి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్లో వచ్చి తీసి అది చేయించాను. ఇప్పుడు కూడా అది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తాను. అవునా? ఇట్స్ గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఇవన్నీ కూడా మరి ఇన్స్పిరేషన్ బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు.